శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా యోగించాలన్నా, యోగించని గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని అనుకూలత పెంచుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి 10 రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో 10 రోజులు రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో సంచారం చేస్తూ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తున్నాడు. అంటే ఎవరైనా సింహరాశి వాళ్ళు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్ తో కూడిన ట్రాన్స్ఫర్ అనేది లభించే యోగం సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అధికార పదవులు, హోదా, స్టేటస్ వీటన్నిటినీ పొందగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా 11వ స్థానంలో సూర్యుడి వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. రాజకీయ రంగం చాలా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతారు. కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో పరపతి, హోదా, గౌరవము ఇవన్నీ పెరగటానికి 11వ స్థానంలో సూర్యుడి సంచారం సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన శుభ ఫలితాలను ఈ 10 రోజుల్లో కలిగింపజేస్తుంది. అలాగే జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో బుధుడు సింహరాశి వాళ్ళకి వ్యయస్థానం 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా సింహరాశి వాళ్ళకి కావలసిన ర్యాంకుల కన్నా తక్కువ ర్యాంకులే వస్తూ ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం అనేది విద్యార్థులకు తక్కువగా ఉంటుంది. మంచి ర్యాంకులు కాకుండా సాధారణ ర్యాంకులు వస్తూ ఉంటాయి. అలాగే సింహరాశి నిరుద్యోగులు కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే మాత్రం కొత్త జాబ్ రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉన్న జాబ్ లో మాత్రం సూర్యుడి బలం ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉన్న జాబ్ లో మంచి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ కొత్తగా జాబ్ రావాలంటే 12లో బుధుడు ఉన్నాడు కాబట్టి కొత్తగా జాబ్ రావటం కష్టం. అలాగే నిరుద్యోగులకు ఉపాధి లభించడం కష్టం. వ్యాపారస్తులకు కూడా మీరు ఎంత బాగా వ్యాపారం చేసినా ఊహించిన దానికంటే కొంచెం తక్కువగానే వ్యాపారంలో లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 12వ స్థానంలో బుధుడి సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవి తొలగింపజేసుకోవాలంటే గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా వ్యయస్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ పెద్దగా లాభాలు కనిపించవు. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఏవైనా ఉండే అవకాశం ఉంటుంది. బ్రదర్స్ తో కూడా కొన్ని డిస్ప్యూట్స్ ఉండటానికి 10వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి 10వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, అనుకూల ఫలితాలు రావాలంటే, ప్రాపర్టీస్ పరంగా, బ్రదర్స్ పరంగా బాగుండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ 10 రోజుల్లో సింహరాశి వాళ్ళు కుజుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శుక్రుడు సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల యంత్రాల మీద పనిచేసే సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
మెషినరీ పార్ట్స్ మీద పనిచేస్తే ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తప్పనిసరి ఆ మిషనరీ పార్ట్స్ మీద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాడు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వెహికల్స్ మీద వెళ్తూ ఉంటే కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. 12వ స్థానంలో శుక్రుడి వల్ల కష్టపడితే వచ్చే ఫలితం కంటే ఖర్చు పెట్టేది అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్పగా లాభాలే ఉండవు. మామూలుగానే లాభాలు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే లైఫ్ పార్ట్నర్ కూడా అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి 12వ స్థానంలో శుక్రుడి వల్ల కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యయస్థానంలో శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు, 12వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు అన్ని పోవాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయాలి. ఇవి చేసుకుంటే గనక అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రవి మాత్రమే యోగిస్తున్నాడు. 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి గ్రహాలలో బుధుడు, కుజుడు, శుక్రుడు యోగించట్లేదు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 16వ తేదీ నుంచి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు అంటే చెప్పులు ఇలాంటివి జ్యేష్ఠ మాసంలో దానం ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి జూన్ 21వ తేదీ వస్తోంది. దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా ప్రమోషన్లు కావాలి, ఇంక్రిమెంట్లు రావాలి అనుకునే వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే భాను సప్తమి రోజు అంటే జూన్ 21వ తేదీ ఎండుమిరపకాయలో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఎండుమిరపకాయ గింజలు కొన్ని రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా 12 సార్లు విడిచిపెట్టండి. ఓం గృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదలండి. ఇది చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవటానికి కూడా ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి జూన్ 21 భాను సప్తమి రోజు అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజు సూర్య నమస్కారాలు చేస్తే కూడా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే దశపాపహర దశమి అని వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఇది జూన్ 24వ తేదీ బుధవారం వచ్చింది. జూన్ 24 బుధవారం ఎవరైనా సరే కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. 10 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ వచ్చింది. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. ఆ రోజు ఎవరైనా సరే నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అయితే అట్లా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పండ్లు, పాలు తీసుకోవచ్చని మనకు మహాభారతంలో చెప్పారు. పండ్లు, పాలైనా సరే తీసుకుని జూన్ 25 గురువారం ఉపవాసం ఉంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఈ ఏరువాక పున్నమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది.
ఈ ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు ప్రదక్షిణలు చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. జూన్ 29 ఏరువాక పున్నమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే కొన్ని దానాలు ఇస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైన దానం పత్తి దానం. పత్తి లేదా దూదిని జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇవ్వండి. గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు తిలలు నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి రోజు నువ్వులు దానం ఇస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ రోజు నీటి కుండ దానం ఇచ్చినా కూడా మానసికంగా మంచి ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో జ్యేష్ఠ మాసంలో వచ్చే శక్తివంతమైనటువంటి రోజులను సద్వినియోగం చేసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు, దాన్ని బట్టి ఆచరించాల్సిన పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.